ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తల్లికి వందనం సాయాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది. అనాథ పిల్లలకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల మేరకు వారికి సాయం ఎలా అందజేయాలనేది నిర్ణయం తీసుకుంటారు. ప్రతి సచివాలయం పరిధిలో తల్లికి వందనం సమాచారం లభిస్తుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు తెలిపారు. జగన్ ఇచ్చినట్లుగా ఇంట్లో ఒక్క విద్యార్థికి కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3, 4, 5 పిల్లలున్న వారికి కూడా తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. 3 కంటే ఎక్కువ మంది పిల్లలు విజయనగరంలో 885, కోనసీమలో 911, పశ్చిమ గోదావరిలో 1120, విశాఖపట్నంలో 1140, కృష్ణాలో 1413, బాపట్లలో 1433, అనకాపల్లిలో 1441, శ్రీకాకుళంలో 1441, ఏలూరులో 1592, కాకినాడలో 2059, గుంటూరు 2031, ఎన్టీఆర్ జిల్లాలో 28012, తిరుపతిలో 33061, నెల్లూరులో 37041, మన్యం జిల్లాలో 41070 మంది, పల్నాడులో 46035, శ్రీ సత్యసాయిలో 51096, చిత్తూరులో 62033, అన్నమయ్యలో 69067, కడపలో 70076, ప్రకాశం జిల్లాలో 72055, నంద్యాలలో 80042, అనంతపురంలో 89054, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11473 మంది, కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2806 మంది 3 కంటే ఎక్కువ మంది పిల్లలున్న తల్లులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,23,092 మంది తల్లులు ఉన్నారు.